ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ఘనమైన రాజా, యేసయ్య రక్షక దేవ, వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభ. ఎంతైనా నమ్మదగిన దేవుడా, గొప్ప తండ్రి, శక్తిమంతుడా, స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, నీకు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తుండగా ప్రభా, బిడ్డలు రాయబోతున్న పరీక్షలో మీరే తోడుగా ఉండండి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. మర్చిపోయిన అంశాలన్నీ కూడా జ్ఞాపకం చేయండి. వారి యొక్క దక్షిణ హస్తాన్ని, వామన హస్తాన్ని మీ యొక్క హస్తంతో పట్టుకొని రాపించండి. ఏ ఒక్క అంశం కూడా మర్చిపోకుండా చక్కటి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి నాయన బిడ్డలు నేను 100% రిజల్ట్ని పొందుటకు అవకాశాన్ని దయచేయండి. మీ తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. బిడ్డల యొక్క భవిష్యత్ ప్రణాళికలో మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం. మరి అదేవిధంగా నేను దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. కుటుంబానికి వారికి ఇచ్చిన సహచర్య భాగస్వామిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. చర్చిని జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణాలను జ్ఞాపకం చేసుకోండి. నేను నూతన మందిర నిర్మాణానికి కావాల్సిన దాతలను లేపండి అయ్యా. ప్లానింగ్స్ని ఇవ్వండి అయ్యా. ప్రభా, మీ రక్షణ హస్తం చేత బలపరచమని, భద్రపరిచి, దీవించి, ఆశ్రదించి, ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని బతులు నడిపొందుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.